నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. ఇక మొదటి నుంచి కూడా నాగార్జున మిగతా హీరోల కంటే కూడా చాలా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ వచ్చాడు. ఒకటి రొమాంటిక్, మరొకటి మాస్, ఇంకోటి కామెడీ, మరొకటి భక్తి రస చిత్రం. ఇలా తను అన్ని జోనర్స్ లో సినిమాలు చేస్తూ స్టార్ గా ఎదిగాడు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగ్ తన తర్వాత తరాన్ని కూడా హీరోలుగా పరిచయం చేశాడు. ప్రస్తుతం నాగ్ కుమారుడు నాగ చైతన్య, అఖిల్ కూడా హీరోలుగా నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే నాగార్జున ఏరికోరి నాగ చైతన్య సమంతల ప్రేమను పెళ్లిగా మార్చాడు. ఇక వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు అనుకుంటే ఈ జంట కొద్ది రోజులు కలిసి ఉన్నాక ఇద్దరి మధ్యలో కొన్ని తగాదాలు వచ్చాయి. దాంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు నాగ చైతన్య ఒంటరిగా ఉంటున్నాడు. దాంతో నాగార్జున నాగ చైతన్యకి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వాళ్ళ రిలేషన్స్ లో ఉన్న ఒక అమ్మాయిని నాగ చైతన్యకు ఇచ్చి పెళ్లి చేయాలనే ప్లాన్ కూడా చేస్తున్నట్లుగా తెలిసింది. కానీ నాగ చైతన్య మాత్రం ఇప్పుడు తన పెళ్లి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రస్తుతం సినిమాల మీదనే ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా నాగ చైతన్యకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును కూడా తీసుకొస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాతో నాగ చైతన్య ఒక సాలిడ్ హిట్ కొడితే మాత్రం ఆయన మార్కెట్ భారీగా పెరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా నాగార్జున మాత్రం ఈ ఇయర్ ఎండింగ్ లో గానీ లేదా నెక్స్ట్ ఇయర్ లో గానీ నాగ చైతన్యకి రెండో పెళ్లి చేయాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.